హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇలా ఒకసారి గోంగూర చికెన్ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. తప్పకుండా ఇది మీ ఫేవరెట్ అయిపోద్ది. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చాప్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇలా టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. గరం మసాలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం కారం అండ్ ఉప్పు కొంచెం ఎక్కువే వేయండి. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో బ్యాలెన్స్ అయిపోద్ది. ఇలా స్పైసెస్ అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల బాగా మగ్గుతుంది అండ్ పేస్ట్ లాగా ఉంటుంది. నేనైతే 1 kg చికెన్కి హాఫ్ కట్ట గోంగూర వేసానండి. ఇది చాలా పుల్లగా ఉంది, మీరు చెక్ చేసుకొని వేసుకోవాలి. చూసారా గోంగూర ఎంత బాగా మగ్గిపోయిందో? ఇలా మగ్గిన తర్వాత అంతా బాగా కలుపుకొని కొంచెం స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఆయిల్ పైకి తేలుతుందో? ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోంచి వాటర్ వచ్చేస్తాయి, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ ఎప్పుడైనా చేసే ముందు ఒక 1/2 అవర్ సాల్ట్ వాటర్లో పెట్టామంటే చికెన్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes మగ్గనిద్దాం. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నా. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ చికెన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మన సూపర్ టేస్టీ స్పైసీ ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ రెడీ. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.